మనం ఒకరికి పెట్టే గుప్పెడన్నం భవిష్యత్తులో మన తలరాతనే మార్చేస్తుందనడానికి ఈ కథే నిదర్శనం. తప్పకుండా చివరి వరకు చూడండి. ఒక చిన్న హోటల్ ఓనర్ రోజూ రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని రోడ్డు పక్కనుండే అనాథ పిల్లలకు పెడుతూ ఉంటాడు. ఒకరోజు ఒక పిల్లాడు బాగా చదువుకుంటానని కాని ఫీజు కట్టలేక బడి మానేశానని ఏడుస్తూ చెప్తాడు. ఆ హోటల్ ఓనర్ చలించిపోయి తన కష్టార్జితంలోంచి ఆ పిల్లాడి స్కూల్ ఫీజు కట్టి బాగా చదువుకోబాబు అని పంపిస్తాడు. 20 ఏళ్ల తర్వాత ఆ హోటల్ ఓనర్ ముసలివాడైపోతాడు. రోడ్డు వెడల్పులో అతని హోటల్ కూల్చేయాలని మున్సిపాలిటీ వాళ్లు నోటీసులిస్తారు. చేతిలో చిల్లి గవ్వలేదు, బ్రతుకుదెరువు పోతుందని ఆ తాత ఆఫీసర్ కాళ్లమీద పడి ఏడుస్తాడు. అప్పుడు ఒక పెద్ద కలెక్టర్ కారు దిగివచ్చి ఆ తాతని లేపి ఆలింగనం చేసుకుంటాడు. ఆ కలెక్టరెవరో కాదు, 20 ఏళ్ల క్రితం ఆ తాత ఫీజు కట్టి చదివించిన ఆ అనాథ పిల్లాడే. నాడు మీరు పెట్టిన అన్నం, కట్టిన ఫీజు ఈ రోజు నన్ను కలెక్టర్ని చేశాయి తాతా. మీ హోటల్ ఎక్కడికి పోదు, దానికి బాధ్యత నాది అని ఆ కలెక్టర్ చెప్పడంతో ఆ తాత కన్నీళ్లు పెట్టుకుంటాడు. చూశారా ఫ్రెండ్స్, మనం చేసే సహాయం ఎప్పుడూ వృధాపోదు. అది వడ్డీతో సహా తిరిగి మనకే వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.